ఎక్స్ విఆర్ఓల స్టేట్ జనరల్ సెక్రటరీ, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేకమైన ఇక్కడ ఫ్లడ్ వచ్చేసి అనేకమైన అస్తవ్యస్తం అయిపోయింది. జిఆర్ కాలింగ్, హౌసింగ్ బోర్డ్ జిల్లాలో అనేక చోట్ల ఈ వర్షాలతో అనేక భారీ నష్టం జరిగింది. కావున విపత్తు ఇటువంటి ఈ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చేసి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు చేయూతనివ్వడం జరిగింది. అలాగే అనేకమైన స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వాళ్ళ యొక్క సహకారాలు అందించాలని నేను ఈ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ సార్. బాధలు వినడానికి పెద్ద రైటర్ మీ అందరికి తెలుసు. గౌడన్నల మీద కానీ అనేకమైన పాటలు రాసిండు. ఇప్పుడు జిఆర్ కాలనీ దగ్గర ఉన్నాడు అన్న సతీష్ అన్న, పెద్ద రైటరు, కరీంనగర్ నుంచి వచ్చి మీ కామారెడ్డి వాళ్ళ మీద ఆల్రెడీ కామారెడ్డి మీద ఒక పాట పాడాడు. ఆ పాటను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడాలని వీళ్ళంతా టీం వచ్చి వీళ్ళందరినీ ఒకసారి మీరు చెప్తూ కామారెడ్డి కష్టాల మీద ఫస్ట్ పాట పాడింది అన్ననే. అందరికీ నమస్కారం. వానమ్మను వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ అని చెప్పేసి మన కష్టాలు తీర్చమని, కన్నీళ్ళు తీర్చమని, ఎండిపోయిన బీళ్ళని తడుపమని ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళుగా పాడుకుంటున్నాం. కానీ ఇవాళ ఒక వాన ఈ కామారెడ్డిలో ఒక ప్రళయం సృష్టించింది. ఎంతోమంది జీవితాలను ఆగం చేసింది. ఎన్నో ఊళ్ళను ఇలా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ముందుగా ఇక్కడికి దాతలుగా వచ్చినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, మా తోటి సాంస్కృతిక సారథి కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఘటనను స్పందించి నేను రాసిన పాట మీరందరూ విన్నారు. ఈ పాటతోనూ కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చినట్టు తెలిసింది. చాలా సంతోషం. ఎంత పని చేసింది పాడువానా, ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా. ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా. ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా. పగబట్టినట్టాయ సూడు వరదా, పగబట్టినట్టాయ సూడు వరదా, ప్రజలు కొట్టుమిట్టాడుండు పోయే వరదా. పగబట్టినట్టాయ సూడు వరదా, అయ్యో పగబట్టినట్టాయ సూడు వరదా, ప్రజల బతుకుల్లో కొట్టిపోయింది బురదా. సాయం అందించండి నేతరారా, సాయం అందించండి నేతరారా, సాయం అందించండి నేతరారా, సాగు బతుకుల్లో ఉన్నారు దాతలారా. ఎంత పని చేసింది పాడువానా, ఎంత పని చేసింది పాడువానా, కంట నీరు నింపే కామారెడ్డిలోనా. ఈ విధ్వంసం, ఈ ప్రకృతి విధ్వంసంకు నష్టపోయినటువంటి ప్రజలను అందరినీ ఆదుకునేందుకు వచ్చేస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున కళాభివందనాలు. నేతలు, దాతలు అందరూ కూడా కామారెడ్డిని ఆదుకోవాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి మిత్రుడు